హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కానీ మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది మనకి చపాతీలోకి బాగుంటుంది, అదేవిధంగా రైస్లోకి కూడా బాగుంటుంది. టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ వచ్చేసి మనం 1 కేజీ బీరకాయలు అనేవి తీసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇప్పుడు వచ్చేసి వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి పైన ఉన్నటువంటి ఆ తొక్కంతా మనం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పైన ఉన్నటువంటి తొక్కుని నీట్గా చూపిస్తున్న విధంగా మీరు తీసేయండి. చాలా బాగుంటుంది రెసిపీ. రోటీలోకి కానీ తర్వాత వచ్చేసి మనకి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది. ఈ ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వచ్చేసి మనం బీరకాయలు నీట్గా ప్రతి ఒక్కదాన్ని మనం పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి మనకి చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి చాలా వెరైటీ రెసిపీస్ ఉంటాయి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్, హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్ రెసిపీస్, డిన్నర్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్, ఇంకా వెజ్ రెసిపీస్, నాన్ వెజ్ రెసిపీస్. ఏ ఫెస్టివల్ అయితే ఆ ఫెస్టివల్కి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉండేటువంటి ప్రసాదం వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఖచ్చితంగా నేను ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ మీరు కానీ ఓపెన్ చేశారంటే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ మీకు ఓపెన్ అయిపోతాయి. ఖచ్చితంగా ప్లేలిస్ట్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తున్న విధంగా మీరు ముక్కలుగా కూడా కట్ చేసేసుకోండి. బీరకాయలన్నిటిని ఇలా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకుంటున్నాము. 3 ఆనియన్స్ అనేవి తీసుకోవాలి. వాటిని కూడా నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది మనకి ఒక స్టైల్ బీరకాయ కర్రీ. ఇంకొక స్టైల్లో ఎలా చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా బీరకాయ ముక్కలు. వీటిలోకి మనం ఏం చేయాలంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు, అది వేసుకొని బాగా మనం ఇలా బాగా కలిపేసుకోవాలి. బాగా మెత్తగా పిసికేసుకోండి. అప్పుడు మనకి ఆ ఉప్పు అనేది చక్కగా దాంట్లోకి వెళ్ళిపోయి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అనేది. ఈ విధంగా మీరు బాగా మిక్స్ చేసుకోండి చూపిస్తున్న విధంగా ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, సోప్స్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఇంకా చాలా చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి. ధూప్ స్టిక్స్ మనం ఆల్రెడీ యూజ్ చేసిన ఫ్లవర్స్తో ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ మన ప్లేలిస్ట్లోనే ఉంటాయి. ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బీరకాయని మనం నీట్గా ఉప్పుతోటి బాగా అలా మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ఆ ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని ఇలా దంచేసుకోండి. పచ్చగా దంచుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆయిల్లోకి జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత నెక్స్ట్ మనం ఇందాక ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రెండ్స్. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి బీట్రూట్తో లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలి, తర్వాత వచ్చేసి ఆరెంజ్ పీల్స్ తోటి అంటే నారింజ తొక్కుతోటి కూడా మన సోప్స్ ఎలా తయారు చేసుకోవాలి, డిఫరెంట్గా రైస్ సోప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ మనకి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, 3 ఆనియన్స్, వాటిని కూడా వేసుకుని బాగా మనం ఫ్రై అవనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవనివ్వండి ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్లో వచ్చేసి చాలా డిఫరెంట్గా మునగాకు రైస్, ఇలా లంచ్ బాక్స్ రెసిపీస్ హెల్తీగా టేస్టీగా ఉంటాయి. అవి కూడా ట్రై చేయండి మీరు. తర్వాత వచ్చేసి మనం రోజ్ వాటర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వాలి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి ఉప్పు వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మనం బీరకాయలో ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి సాల్ట్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ
ఉప్పుతోటి అదే రాక్ సాల్ట్ తోటి మనం నీట్గా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బీరకాయ కూడా ఇందులోనే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఒకవేళ సాల్ట్ అనేది సరిపోలేదు అనుకుంటే చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బీరకాయని మనం బాగా ఒకసారి మిక్స్ చేసేద్దాము. అంటే అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బీరకాయలో బాగా మిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. పైన ప్లేట్ తోటి కవర్ చేసేయండి. తర్వాత మనకి కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా మనకి ప్లేట్ ఓపెన్ చేస్తే ఇలా కొంచెం వాటర్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటాయి ఊరినట్టుగా. తర్వాత వచ్చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి మళ్ళీ ప్లేట్ అనేది పెట్టి క్లోజ్ చేసేయండి. తర్వాత ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుంటాము. అలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ క్లోజ్ చేసేయండి లిడ్ తోటి. తర్వాత మళ్ళీ లిడ్ తీసిన తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ కారం అనేది మన స్పైసీనెస్కి సరిపడా అడ్జస్ట్ చేసేసుకోండి. కారం కూడా వేసేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. మనం అసలు ఇక్కడ పచ్చిమిరపకాయ అనేదే వాడలేదు, జస్ట్ కారం అనేది యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఒకసారి బాగా అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుని క్లోజ్ చేసేయండి. తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా ఉంటుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేయండి. మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి వచ్చేసి. బాగా మిక్స్ చేసేయండి ఫ్రెండ్స్. బాగా ధనియాల పొడి కూడా మిక్స్ అయిపోవాలి ఇందులోకి. ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి. అంటే బాలామృతం రెసిపీస్ కూడా ఉన్నాయి. బాలామృతంతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలి, ఇంకా బాలామృతంతో కేక్ ఎలా చేసుకోవాలి, ఇంకా రాగి పిండితో హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయి. ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండేటువంటి బీరకాయ కర్రీ అనేది మనకి తయారైపోతుంది. ఇది రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.